ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ పేల్ ఆఫ్ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. 2 వరుస ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. దాంతో మరోసారి పాయింట్ల పట్టికలో ఆర్ఆర్ 2వ స్థానానికి ఎగబాకితే లక్నో 9వ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్లు మయాంక్ యాదవ్ తప్పక మిగతా బౌలర్లు పట్టు సాధించి 160 లోపు కట్టడి చేశారు. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లు ఈజీగా గెలుస్తుందనుకుంటే ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయారు. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే డెకౌట్ అయ్యాడు. అటు కెప్టెన్ గాను ఇటు బ్యాటర్ గాను విఫలమవుతున్న రిషబ్ పంత్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. సొంత మైదానంలో కేవలం 160 పరుగుల్ని ఛేదించలేక కేవలం 119 పరుగులకే కుప్పకూలింది లక్నో సూపర్ జైంట్స్. అందులోని రిషబ్ పంత్ ఓ రన్అట్ కూడా మిస్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోని 27 కోట్ల అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్ తన ఆట తీరు ఏమాత్రం సరితూగడం లేదు. డబ్బేమో ఎక్కువ, ప్రదర్శనేమో తక్కువ. అటు కెప్టెన్ గాను విఫలమయ్యాడు. ఇలా అన్ని విధాలుగా లక్నో సూపర్ జైంట్స్ కు రిషబ్ పంత్ తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నాడు. మరోవైపు లక్నో ఓనర్ మ్యాచ్ ఓడిపోతే తట్టుకోలేక కెప్టెన్ పై విరుచుకుపడి అతను ఏమైందో ఏమో గాని ఈ సీజన్ లో తొలి మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన ప్రతి మ్యాచ్ లోనూ నవ్వుతూ రిషబ్ పంత్ ను కౌగిలించుకోవటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. పంత్ కెప్టెన్స్ లో వరుస ఓటముల దెబ్బకి చేసేదేమీ లేక లక్నో ఓనర్ పిచ్చెక్కి నవ్వుతున్నాడని, పంత్ అతన్ని అలా మార్చేశాడంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. పంత్ మ్యాచ్ పై కాదు, ఓనర్ సంజీవ్ గోయంక పై గెలిచాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోతే ఒంటికాల మీద లేసే ఓనర్ ఇప్పుడు వరుసగా ఓటములు పాలవుతున్నా నవ్వుతూ పంతును కౌగిలించుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.